ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడవ చివరి వన్డే డిసెంబర్ 21 గురువారం నాడు పార్లు మైదానంలో జరిగింది. తొలి వన్డేలో ఇండియా 8 వికెట్ల తేడాతో గెలిస్తే రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలిచి లెక్క సమం చేసింది. సిరీస్ 1-1తో సమం కావడంతో కీలకమైన ఈ మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ను గెలుచుకుంటుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు కప్ను గెలుచుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగాయి. ఈ టూర్లో వరుసగా టాస్లు గెలుస్తున్న సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్లో సైతం టాస్ గెలిచాడు. తొలి టీ20 మ్యాచ్ టాస్ పడకుండానే వర్షం వల్ల రద్దు కాగా, ఆ తర్వాత వరుసగా 2 టీ20 మ్యాచ్లలోనూ, ఆ తర్వాత వరుసగా 3 వన్డే మ్యాచ్లలోనూ మార్క్రమ్ టాస్ గెలిచాడు. అంటే ఈ టూర్లో ఇండియా ఇప్పటి వరకు ఒక్క టాస్ కూడా గెలవలేదన్నమాట. టాస్ గెలిచిన మార్క్రమ్ మళ్ళీ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో బౌలింగ్ ఎంచుకుని గెలవడంతో ఈ మ్యాచ్లో కూడా బౌలింగే తీసుకున్నాడు. భారత తుది జట్టులో 2 మార్పులు జరిగాయి. గాయపడ్డ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రజత్ పటీదార్ వన్డేలలో అరంగేట్రం చేయగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఓపెనర్లు రజత్ పటీదార్, సాయి సుదర్శన్ పర్వాలేదనిపించారు. ముఖ్యంగా అరంగేట్రం ఆటగాడు రజత్ పటీదార్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. విలియమ్స్ వేసిన రెండో ఓవర్లో పటీదార్ 2 ఫోర్లు కొట్టాడు. బర్గర్ వేసిన 5వ ఓవర్లో చూడచక్కటి 6తో పాటు మరో 4 కొట్టాడు. అయితే అదే ఓవర్లో 5వ బంతికి బౌల్డ్ అయ్యాడు. ఉన్నంతసేపు మంచి కాన్ఫిడెన్స్తో ఆడిన పటీదార్ 16 బంతుల్లో 1 6, 3 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. అలా 34 పరుగుల వద్ద పటీదార్ రూపంలో ఇండియా తొలి వికెట్ను కోల్పోయింది. మరోవైపు తొలి 2 వన్డేలలోనూ తన చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్న మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో అంతగా రాణించలేకపోయాడు. హెన్రిక్స్ వేసిన 8వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 16 బాల్స్ ఆడిన సాయి సుదర్శన్ 1 4తో 10 పరుగులు మాత్రమే చేశాడు. 49 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయిన ఇండియాను కెప్టెన్ కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ఆదుకున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. రాహుల్, సంజు కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా వేగంగా పరుగులు చేయలేకపోయారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ అడపాదడపా బౌండరీలు కొట్టారు. ముల్డర్ వేసిన 19వ ఓవర్లో కెప్టెన్ రాహుల్ క్లాసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 35 బాల్స్ ఆడిన రాహుల్ 2 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. రాహుల్, సంజు కలిసి 3వ వికెట్కు 52 పరుగులు జోడించారు. 101 పరుగుల వద్ద ఇండియా 3వ వికెట్ను కోల్పోయింది. 5వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన తిలక్ వర్మ సంజు శాంసన్తో జత కలిశాడు. ఇద్దరు కలిసి మొదట్లో చాలా నెమ్మదిగా ఆడారు. ముఖ్యంగా తిలక్ వర్మ చాలా స్లోగా ఆడాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. సంజు, తిలక్ వర్మ కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా చాలా స్లోగా ఆడటంతో రన్ రేటు బాగా తగ్గింది. 10 ఓవర్లకు రన్ రేటు 6గా ఉంటే 20 ఓవర్లు ముగిసేసరికి 5కు, ఆ తర్వాత ఒక దశలో రన్ రేటు 4.5కు పడిపోయింది. ఒక దశలో 19వ ఓవర్ నుంచి 29వ ఓవర్ వరకు, అంటే దాదాపు 10 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. మరీ ముఖ్యంగా తిలక్ వర్మ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్లుగా మరీ స్లోగా ఆడటంతో భారత అభిమానులకు విసుగొచ్చింది. ఒక దశలో 37 బాల్స్లో తిలక్ వర్మ 9 పరుగులు మాత్రమే చేశాడంటే ఎంత స్లోగా బ్యాటింగ్ చేశాడో అర్థమవుతుంది. మరోపక్క తనకొచ్చిన అవకాశాన్ని రెండో వన్డేలో వృధా చేసుకున్న సంజు శాంసన్ ఈ వన్డేలో ఎలాగైనా భారీ స్కోరు చేయాలని గట్టి పట్టుదలతో ఆడాడు. 28వ ఓవర్లో సంజు 66 బాల్స్లలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అంటే రన్ రేటు 4.5గా ఉందన్నమాట. 10 ఓవర్లకు 6 రన్ రేట్ ఉంటే ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 4.5కు చేరింది. అయితే 30 ఓవర్ల తర్వాత శాంసన్, తిలక్ వర్మ క్రమంగా పరుగుల వేగాన్ని పెంచారు. విలియమ్స్ వేసిన 37వ ఓవర్లో చెరో 4 కొట్టారు. 39వ ఓవర్లో తిలక్ వర్మ ఓ 4 కొట్టగా శాంసన్ ఓ 6 కొట్టాడు. 40 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంటే రన్ రేట్ మళ్ళీ 5కు చేరిందన్నమాట. చివరి 10 ఓవర్లలో ఇండియా ఏకంగా 93 పరుగులు చేసింది. బర్గర్ వేసిన 41వ ఓవర్లో శాంసన్ ఓ 6 కొట్టగా తిలక్ వర్మ ఓ 4 కొట్టి 75 బాల్స్లలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే కేశవ్ మహారాజ్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే తిలక్ వర్మ ఓ భారీ షాట్ ఆడబోయి లాంగ్ లెగ్లో ముల్డర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 77 బాల్స్ ఆడిన తిలక్ వర్మ 1 6, 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. తిలక్ వర్మ, సంజు శాంసన్ కలిసి 4వ వికెట్కు 116 పరుగులు జోడించి భారత్ భారీ స్కోరు సాధించడానికి కారణమయ్యారు. అలా 217 పరుగుల వద్ద ఇండియా తన 4వ వికెట్ను కోల్పోయింది. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత సంజుతో రింకు సింగ్ జత కలిశాడు.
ఓవర్లు దగ్గర పడటంతో ఇద్దరూ కలిసి పరుగుల వేగాన్ని మరింతగా పెంచారు. ఈ క్రమంలో ఇండియా వికెట్లను కూడా త్వరగా కోల్పోయింది. ముఖ్యంగా రింకు రావడంతోటే ఓ 4 మరో 6 కొట్టాడు. కేశవ్ మహారాజ్ వేసిన 44వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ తీసి సంజు శాంసన్ వన్డేలలో తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శాంసన్ 110 బంతుల్లో తన సెంచరీని సాధించాడు. సెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో విలియమ్స్ వేసిన 46వ ఓవర్లో భారీ షాట్ కొట్టిన శాంసన్ రిజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 114 బాల్స్ ఆడిన సంజు 3 సిక్స్లు మరో 6 ఫోర్లతో 108 పరుగులు చేశాడు. సంజు అవుట్ అయిన తర్వాత వేగంగా పరుగులు చేసే క్రమంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ త్వరగా అవుట్ అయ్యారు. అక్షర్ 1 పరుగు మాత్రమే చేయగా వాషింగ్టన్ సుందర్ 9 బాల్స్లలో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరోవైపు రింకు సింగ్ 4 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 27 బాల్స్ ఆడిన రింకు 2 సిక్స్లు 3 ఫోర్లతో 38 పరుగులు చేసి చివరి ఓవర్లో భారీ షాట్ కొట్టి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 8 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒక దశలో ఇండియా కనీసం 250 నుంచి 60 పరుగులైనా చేస్తుందా అని అనుకున్న సమయంలో దాదాపు 300 పరుగుల దగ్గరకు రావడంతో భారత అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. భారత్ భారీ స్కోరు చేయడంలో సంజు శాంసన్ సెంచరీతో పాటుగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీ, చివర్లో రింకు సింగ్ వేగంగా పరుగులు చేయడం సహాయపడింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ 3 వికెట్లు, బర్గర్ 2 వికెట్లు తీయగా విలియమ్స్, ముల్లర్, కేశవ్ మహారాజ్ తలా 1 వికెట్ పడగొట్టారు. కేశవ్ మహారాజ్, మార్క్రమ్ పొదువుగా బౌలింగ్ చేస్తే బర్గర్, విలియమ్స్, హెండ్రిక్స్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 297 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లు హెండ్రిక్స్, టోనీ డి జోర్జీ చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఆరంభం నుండే ఇద్దరు బౌండరీలతో చెలరేగారు. ముఖ్యంగా రెండో వన్డేలో తన అజేయ సెంచరీతో చెలరేగి సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని కట్టబెట్టిన టోనీ డి జోర్జీ ఈ మ్యాచ్లో సైతం తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. 4లు 6లతో విరుచుకుపడ్డాడు. 9వ ఓవర్లో ఈ జోడీని హర్షదీప్ సింగ్ విడదీశాడు. కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి రిజా హెండ్రిక్స్ అవుట్ అయ్యాడు. 24 బాల్స్ ఆడిన హెండ్రిక్స్ 3 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. అలా 59 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 10 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 1 వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగింది. అయితే 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన వాండెర్ డెసెన్ పరుగులు తీయటానికి తెగ ఇబ్బంది పడ్డాడు. చివరికి అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. 17 బాల్స్ ఆడిన డెసెన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. 17వ ఓవర్లో టోనీ డి జోర్జీ 54 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్ రేట్ క్రమంగా తగ్గింది. అయితే కెప్టెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ ఉన్నంతసేపు సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లక్ష్యం దిశగా సాగింది. అక్షర్ పటేల్ వేసిన 25వ ఓవర్లో చెరో 6 కొట్టారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. 26వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జోరు మీదున్న కెప్టెన్ మార్క్రమ్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 41 బాల్స్ ఆడిన మార్క్రమ్ 1 సిక్స్ 2 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. 141 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తన 3వ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా క్రమం తప్పకుండా వరుసగా వికెట్లను కోల్పోయింది. మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత మరో 20 పరుగులు జోడించి జోరు మీదున్న జోర్జీ అవుట్ అయ్యాడు. హర్షదీప్ సింగ్ వేసిన 30వ ఓవర్లో జోర్జీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలుత ఎంపైర్ నాటౌట్గా ఇవ్వగా ఇండియా డిఆర్ఎస్ తీసుకుంది. అందులో జోర్జీ అవుట్ అని తేలింది. దీంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. 87 బాల్స్ ఆడిన జోర్జీ 3 సిక్స్లు 6 ఫోర్లతో 81 పరుగులు చేశాడు. జోర్జీ అవుట్ కావడంతో భారత విజయంపై ఆశలు పెరిగాయి. మరోవైపు వేగంగా ఆడుతున్న క్లాసన్, అవేష్ ఖాన్ బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 22 బాల్స్ ఆడిన క్లాసన్ 3 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. మరికొద్దిసేపటికే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి ముల్డర్ అవుట్ అయ్యాడు. 177 పరుగులకే సౌత్ ఆఫ్రికా 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కొద్దిసేపటి తర్వాత ప్రధాన బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కూడా ముఖేష్ కుమార్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా ఓటమి అంచులోకి చేరింది. హెండ్రిక్స్, కేశవ్ మహారాజ్ కొద్దిసేపు పోరాడినా ఆ తర్వాత హర్షదీప్ సింగ్ కొద్ది తేడాతో కేశవ్ మహారాజ్, విలియమ్స్ వికెట్లను తీశాడు. అవేష్ ఖాన్ హెండ్రిక్స్ను అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. చివరికి సౌత్ ఆఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ కాగా ఇండియా 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ను చేజిక్కించుకుంది. సౌత్ ఆఫ్రికాలో ఇండియా గెలిచిన 2వ వన్డే సిరీస్ ఇది. ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే దాదాపు అందరూ చక్కటి బౌలింగ్ వేశారని చెప్పాలి. ముఖ్యంగా తొలి వన్డేలో విజృంభించిన హర్షదీప్ సింగ్ ఈ వన్డేలో సైతం 9 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ చెరో 2 వికెట్లు తీయగా ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
సెంచరీ వీరుడు సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఇక వన్డే సమరం ముగియటంతో ఈ నెల 26 నుండి రెండు జట్ల మధ్య 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానున్నది.